సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ని మనం చూస్తున్నాం కదా. మన క్లాస్ని కంటిన్యూ చేద్దాము. ఎంత ఈజీగా ఉంది అన్నది మీరే అనుకుంటారు. మీరేంటి అంటే అన్ని క్లాసెస్ కూడా 10 minutes, 11 minutes, 12 minutes మాత్రమే ఉంటాయి. ఎక్కువసేపు అంటే అంత పేషెన్స్ ఉండదు. You should not feel bored when you are listening to my class. You know, when you are just free and when you are not feeling sad, when your mood is not bad, when your mood is absolutely good, when you are in a good mood, then you listen to my classes. Not like you just open the class and you are watching the class without any interest. If you watch like that, you will not learn anything. With interest you have to watch. ఇంట్రెస్ట్తో వాచ్ చేయండి. నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేయండి. నేను అనను మీతో 1 weekలో వస్తుంది, 2 weeksలో వస్తుంది అని నేను అనను. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఫర్ 6 hours, దట్ టు డైలీ అండ్ అప్ టు 2 months, మీరు కంపల్సరీగా మాట్లాడవచ్చు. డైలీ 6 hours ప్రాక్టీస్ చేయాలి మీరు. స్పీకింగ్ ప్రాక్టీస్ ఆర్ లిసనింగ్. యూ షుడ్ నాట్ ఆల్వేస్ లిసన్ టు దట్ లాంగ్వేజ్. మీరు వినాలి, చదవాలి, రాయాలి, మాట్లాడాలి. ఈ 4 waysలో మీరు చేయాలి. 6 hours మీరు ప్రాక్టీస్ చేసి స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేసి 2 months కంటిన్యూస్లీ మీరు హార్డ్ వర్క్ చేస్తే విత్ ఇంట్రెస్ట్ యూ విల్ డెఫినెట్లీ స్పీక్ ఇంగ్లీష్. చూడండి, నేను చెప్పాను డిస్క్రిప్షన్ ఆఫ్ వర్బ్. అది వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్బ్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. వర్బ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2. యాక్చువల్గా వర్బ్ మనకు 2 types ఆఫ్ వర్బ్స్ ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పాను నేను. ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్. మనకు చాలా వేరే వర్బ్స్ ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్, కాజిటివ్ వర్బ్స్, ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఇంపార్టెంట్గా నేర్చుకునేది వర్డ్స్ మాత్రం హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్. సమ్ పీపుల్ కాల్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ ఆక్సిలరీ వర్బ్స్ అంటారని చెప్పాను. అండ్ సమ్ పీపుల్ కాల్ దీస్ యాక్షన్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్. కొంతమంది మెయిన్ వర్బ్స్ యాక్షన్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ అంటారు. అలాగే హెల్పింగ్ వర్బ్స్ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. ఏం ప్రాబ్లం లేదు, రెండు ఒకటే. సో లెట్ us see this హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, దాని గురించి మొదట తెలుసుకోవాలి. ఇట్ ఇండికేట్స్ టెన్స్, నెంబర్, పర్సన్. చూడండి, మనకు వర్బ్ మాత్రమే, హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనకు టెన్స్ని చెప్తుంది, నంబర్ని చెప్తుంది, అలాగే పర్సన్ని కూడా చెప్తుంది. అండ్ హెల్ప్స్ టు మేక్ నెగటివ్ అండ్ క్వశ్చన్. మనకు ఒక సెంటెన్స్ని నెగటివ్ చేయాలన్నా, క్వశ్చన్ చేయాలన్నా, అలాగే ఆ సెంటెన్స్ టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పి మనకు తెలియాలన్నా మనం హెల్పింగ్ వర్బ్ని మాత్రమే చూడాలి. Helping verb will only tell you that the tense of the sentence and the number of the sentence and the person of the sentence, and that will only help you to make negatives and questions. ఒక సెంటెన్స్ని మనం నెగిటివ్ చేయాలన్నా, క్వశ్చన్ చేయాలన్నా అదే మనకి హెల్ప్ చేస్తుంది. అదేంటి అన్నది ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ ఏంటో చూద్దాం. యాక్షన్ వర్బ్స్ ఏంటో చూద్దాం. మెయిన్ వర్బ్స్ అన్నాం కదా. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్. ఎప్పుడు కూడా యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ కెన్ బి మేడ్ 5 of 1 word. 5 wordsగా చేయొచ్చు. ఒక వర్డ్ని తీసుకొని 5 wordsగా మనము చేస్తే దాన్ని యాక్షన్ వర్బ్ అంటాం. ఓన్లీ యాక్షన్ వర్బ్ కెన్ బి మేడ్ 5 of 1 word. ఒక వర్డ్ని తీసుకొని 5 words అయ్యాయి అంటే అది యాక్షన్ వర్బ్ అవుతుంది. వీ కాంట్ మేక్ ఆల్ ద వర్డ్స్ 5 of 1 word. అన్ని వర్డ్స్ని తీసుకొని మనం 5 చేయొచ్చు అంటే చేయలేము అలా. సో యాక్షన్ వర్బ్ ఏంటి అని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. యాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ నేను మీతో మాట్లాడుతున్నాను. స్పీక్, రైట్? స్పీక్ ఈజ్ అన్ యాక్షన్. స్పీక్, స్పీక్స్, స్పోక్, స్పోకన్, స్పీకింగ్, ఇలా 5 words ఉన్నాయి చూడండి. ఓన్లీ యాక్షన్ వర్బ్ కెన్ బి మేడ్ లైక్ దిస్. అలాగే యాక్షన్ వర్బ్ ఆల్వేస్ ఇండికేట్స్ యాక్షన్ అన్నాము, రైట్? ఇప్పుడు ఫస్ట్ మనము హెల్పింగ్ వర్బ్స్ని చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హెల్పింగ్ వర్బ్స్ని చూద్దాము, ఇప్పుడు యాక్షన్ వర్బ్స్ని కాదు. హెల్పింగ్ వర్బ్స్ ఏమో
2 ఉన్నాయి, యాక్షన్ వర్బ్స్ ఏమో 5 ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ చూద్దాం. ఆఫ్టర్ దట్ విల్ లుక్ ఎట్ యాక్షన్ వర్బ్స్. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి. హెల్పింగ్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ రాశాను, ఇక్కడ యాక్షన్ రాశాను. వర్బ్ ఇది 2. ఓకే, వర్బ్ 2 ఉన్నాయి కదా, 1 ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ 1 ఈజ్ యాక్షన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ ఏంటి అంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఒకటి, అంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనుకోవచ్చు మనము. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, అలాగే మోడల్ హెల్పింగ్ వర్బ్స్. సెకండ్ వన్ వచ్చేసి మోడల్ హెల్పింగ్ వర్బ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. దీస్ 2 ఆర్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్. రైట్, ఇప్పుడు ఈ వర్బ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్షన్ వర్బ్స్ చూడడం లేదు మై డియర్, హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే చూస్తున్నాం. ఫస్ట్ మనం ప్రైమరీ రాసుకున్నాం కదా, ప్రైమరీలో వర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రైమరీలో వర్బ్స్ ఈ 3 ఫార్మ్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. బీ ఫార్మ్ ఉంది, హ్యావ్ ఫార్మ్ ఉంది, డూ ఫార్మ్ ఉంది. ఓకేనా, బీ ఫార్మ్, హ్యావ్ ఫార్మ్, డూ ఫార్మ్. ఇందులో మనం వర్డ్స్ చూస్తే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, ఈ 6 వర్డ్స్ ఉన్నాయి చూడండి. బీన్, బీయింగ్ అనేవి కూడా బీ ఫార్మ్ వర్డ్సే. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని నేను ఈజీగా చెప్తున్నాను. రైట్, మీకు ఇంగ్లీష్ వస్తుందా లేదా అనేది చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఇది. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, అదొకటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్, వెదర్ యు ఆర్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ డెవలపింగ్ యువర్ ఇంగ్లీష్ ఆర్ నాట్. మీరు ఇంగ్లీష్ని మాట్లాడడం డెవలప్ చేసుకుంటున్నారు, అది మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి. నెక్స్ట్ చూసేసి హ్యావ్ ఫార్మ్ చూడాలి. హ్యావ్ ఫార్మ్లో ఏ వర్డ్స్ ఉన్నాయి? హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4. విల్ హ్యావ్ని మనం 2 వర్డ్స్ కాదు, దే ఆర్ కన్సిడర్డ్ టు బి 1 వర్డ్. అండ్ ఇక్కడ విల్ బి కూడా ఓన్లీ 1 వర్డ్ అనమాట. విల్ బి అనేది 2 వర్డ్స్ కాదు. అలాగే ఇప్పుడు డూ ఫార్మ్ చూద్దాం. డూ ఫార్మ్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? డూ, డస్, డిడ్. మై డియర్, లుక్ అట్ దీస్ వర్డ్స్. బీ ఫార్మ్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి 6 వర్డ్స్ ఉన్నాయి. అండ్ హ్యావ్ ఫార్మ్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ 4 వర్డ్స్. డూ ఫార్మ్లో డూ, డస్, డిడ్ 3 వర్డ్స్. ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి. దీస్ ఆర్ 6 వర్డ్స్, దీస్ ఆర్ 4 వర్డ్స్, అండ్ దీస్ ఆర్ 3 వర్డ్స్. అంటే 6 + 4 10, 10 + 3 13 వర్డ్స్. 13 వర్డ్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ ఒకసారి చూస్తే 13 వర్డ్స్ ప్రైమరీ వర్బ్స్ అనమాట. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి మనకి 13 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. 13 ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ చూద్దాం, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ చూద్దాం. ఓకే, మోడల్ హెల్పింగ్ వర్బ్స్. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, నీడ్, ought to, use it. ఓకే, వర్డ్స్ ఒకసారి చూడండి. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, నీడ్, ought to, use it. వర్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 12 వర్డ్స్ అన్ని రాస్తాను. అంటే ఇప్పుడు మీరు చూడండి, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఏమో 12 ఉన్నాయి, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఏమో 13 ఉన్నాయి. ఓకే, 12 + 13 25 వర్డ్స్ అనమాట. 25 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, 25 వర్డ్స్. ఈ 25 వర్డ్స్ లేకుండా మనకి ఇంగ్లీష్ ఉండదు. రిమెంబర్, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. యూ కెన్ టేక్ ఎనీ సెంటెన్స్, ఆర్ యూ కెన్ టేక్ ఎనీ పారాగ్రాఫ్, ఆర్ ఎనీ ప్యాసేజ్, ఆర్ ఎనీ స్టోరీ, ఎనీథింగ్. ఈ 25 వర్బ్సే లేకపోతే మనకు సెంటెన్స్ ఉండదు. యూ విల్ ఫైండ్ వన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్. ఇందులో ఏదో ఒక వర్డ్ మీకు సెంటెన్స్లో ఉంటుంది అనమాట. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బిలో విల్ బి ఈజ్ నాట్ మచ్ యూస్డ్. ఇది ఎక్కువగా యూజ్ చేయం. అండ్ విల్ హ్యావ్ ఈజ్ ఆల్సో నాట్ మచ్ యూస్డ్. గుర్తుపెట్టుకోండి,
will be ఈ 2 words ఎక్కువగా యూస్ చేయం మనం. am, is, are, was, were, have, has, had, do, does, did. All these words are used. So remember my dear friends, 13 words లో 2 words తీసేయండి. I am not saying that we don't use. నేను ఏమంటున్నానంటే we don't use much అన్నాను, ఎక్కువగా యూస్ చేయం. So if you remove those 2 words, if you keep the words aside, these 2 words, 13 words లో మనకు 11 words ఎక్కువగా యూజ్ అవుతాయి, రైట్? ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని అన్ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూడండి. క్యాన్, కుడ్ వి యూజ్. క్యాన్, కుడ్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మైట్ ఉంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మైట్ నాట్ మచ్ యూస్డ్. మైట్ కూడా ఎక్కువగా యూజ్ చేయం. విల్, వుడ్, దీస్ 2 words ఆర్ యూస్డ్. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, షెల్ నాట్ మచ్ యూస్డ్. షెల్ కూడా ఎక్కువగా యూజ్ చేయం. ఇక్కడ చూడండి మైట్ యూజ్ చేయం, అలాగే షెల్ కూడా యూజ్ చేయం. ఇక్కడ మళ్ళీ మస్ట్, నీడ్, ఆట్ టు, యూజ్ టు ఉంది. మస్ట్ కూడా మనం ఎక్కువగా యూజ్ చేయం. రిమెంబర్, మీరు కావాలంటే చూసుకోండి. షుడ్, మస్ట్, దీస్ 2 words ఆర్ యూజ్డ్ ఫర్ ద సేమ్ పర్పస్. If you take these 2 words, which word do we use a lot? Do we use must or should? మీరు should యూజ్ చేస్తారా, must యూజ్ చేస్తారా? ఖచ్చితంగా చెప్తున్నాను, మనం షుడ్డే యూజ్ చేస్తాం, మస్ట్ యూజ్ చేయం ఎక్కువగా. అండ్ రిమెంబర్, నేను అసలే యూజ్ చేయము అనడం లేదు, నాట్ మచ్ యూజ్డ్ అన్నాను నేను, నాట్ మచ్ యూజ్డ్. మస్ట్ కూడా ఎక్కువగా యూజ్ చేయం. నీడ్ మనం యూజ్ చేస్తాం, షుడ్ యూజ్ చేస్తాం. అలాగే ఆట్ టు ఉంది చూడండి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ యూస్డ్ దిస్ ఆట్ టు? చాలా మందికి దాని మీనింగే తెలియదు. దిస్ వర్డ్ ఈజ్ ఆల్సో నాట్ మచ్ యూస్డ్. ఇది కూడా ఎక్కువగా యూజ్ చేయం. మనకు సెంటెన్సెస్ ఉంటాయి దాంతో. ఒక సిచ్యువేషన్ ఉంది, కానీ నేను ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు మనం అది యూజ్ చేస్తామా లేదా అనేది మీకే తెలుస్తుంది. క్లాసెస్ వింటున్నప్పుడు మీరు యూజ్ చేస్తారా లేదా అనేది మీకే తెలుస్తుంది. రిమెంబర్, మోడల్ హెల్పింగ్ వర్బ్స్లో 4 words నాట్ మచ్ యూజ్డ్ అన్నాను. ఖచ్చితంగా ఎక్కువగా యూజ్ చేయం మనం. అండ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్లో 2 words యూజ్ చేయమన్నాను. మోడల్ హెల్పింగ్ వర్బ్స్ 4, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ 2, 6 words. టోటల్ 25 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నప్పుడు ఈ 25 హెల్పింగ్ వర్బ్స్లో ఇఫ్ యూ keep these 6 words aside, ఈ 6 words ని పక్కన పెట్టినప్పుడు how many words are important here? How many helping verbs are important? Helping verbs important ఎన్ని అంటే 19 helping verbs అన్నమాట. ఈ 19 helping verbs మీరు నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్లీ I will tell you this, 19 helping verbs. 19 helping verbs, 24 or 25 situations with 24 or 25 situations with 19 helping verbs. గుర్తుపెట్టుకోండి, మనకు 24 కానీ 25 సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి దేంతో ఉంటాయి అంటే ఈ 19 హెల్పింగ్ వర్బ్స్తో ఉంటాయి. 19 హెల్పింగ్ వర్బ్స్ మీరు గనక ఇఫ్ యూ లర్న్ దీస్ అంటే ఈ 19 హెల్పింగ్ వర్బ్స్తో ఈ 25-24 సిచ్యువేషన్సే గనక మీరు నేర్చుకున్నారంటే I can definitely say that you can speak fluent. మీరు ఈ 24-25 సిచ్యువేషన్స్ ఉంటాయి, మన క్లాసెస్ అటెండ్ అవుతుంటే మీకు తెలుస్తుంది. 19 హెల్పింగ్ వర్బ్స్తో ఉంటాయి. ఓకే, మీరు గనక ఇవి ప్రాక్టీస్ చేసి ఇఫ్ యు లెర్న్ దీస్ సిచ్యువేషన్స్, ఇఫ్ యు లెర్న్ దీస్ హౌ టు యూజ్ దీస్ హెల్పింగ్ వర్బ్స్ అనేదే కనుక మీరు నేర్చుకున్నట్టయితే యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇది 100% అనుకున్నా పర్వాలేదు, 1000% అనుకున్నా పర్వాలేదు.
ఇట్ టేక్స్ టైం, కానీ అన్ని సిచ్యువేషన్స్ మనం ఫినిష్ చేస్తాం వన్ బై వన్. అవన్నీ అటెండ్ అయిన తర్వాత క్లాసెస్ చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 months కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా మీకు 1 week, 2 weeks, 10 days, 20 days, 1 month అలా కాదు. దిస్ ఈజ్ అ లాంగ్వేజ్ మై డియర్, లాంగ్వేజ్. ఎవరైనా మిమ్మల్ని అలా చీట్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ చీటింగ్. ఒక 2 months ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పింది గనక మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు అవ్వలేదు, దెన్ యూ క్యాన్ క్వశ్చన్ మీ ఎనీవేర్. మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ నేను అంటుంది ఏంటి, క్లాసెస్ కంప్లీట్గా చూడాలి, అలాగే మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. రాలేదు అని మీరు చెప్పండి, చూస్తాను. నో, యూ విల్ నెవర్ టెల్ మీ లైక్ దట్. అండ్ ఐఎమ్ గివింగ్ యూ 100% అష్యూరెన్స్. 100% అష్యూరెన్సే కాదు, 1000% అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరు ఈ సిచ్యువేషన్స్ అటెండ్ అవ్వండి, ఈ సిచ్యువేషన్స్ చూడండి, అండ్ హెల్పింగ్ వర్బ్స్తో సెంటెన్సెస్ ఫామ్ చేయడం చేసుకోండి. You will definitely speak English. I'm sure of that. Okay? Thank you, my dear friends, for listening to me, and have a nice learning. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.